కానీ such guys coming to the industry is really a boon, a blessing. ఇన్ఫాక్ట్ అసలు ఇవాళ హిట్ 3 అన్న ఒక థ్రిల్లర్ జానరా అంటేనే ఒక లిమిటెడ్ జానరా అని మనం అందరం అనుకుంటా ఉంటాం. అవును, అలాంటిది ఒక థ్రిల్లర్ జానరాలో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయడానికి కావాల్సిన స్కేల్ ఏదైతే ఉందో అది ఇవాళ పాసిబుల్ అయిందంటే ఓన్లీ బికాస్ సంబడి యాజ్ బిగ్ as నాని బిలీవ్డ్ ఇన్ థ్రిల్లర్. ఒక జానరా ఫిలిం ని ఒక మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ హూ హస్ బీన్ ఆన్ అ స్ప్రీ ఆఫ్ సక్సెస్ ఆయన వచ్చి నేను ఈ జానరా ఫిలిం ని నమ్ముతాను అన్నప్పుడు ఆ జానరా ఫిలిం లో ఏమేమి మ్యాజిక్లు క్రియేట్ అవుతాయో దానికి కావాల్సిన స్కేల్ ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళు మన స్క్రీన్ మీద చూడగలుగుతున్నాం. లేకపోతే మనం జనరల్లీ థ్రిల్లర్స్ ఎలా చూస్తాం, చిన్న సెటప్ లో మనకి ఇక్కడే హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతూ ఉంటుంది, మాక్సిమం అయితే వైజాగ్ వరకు వెళ్ళగలుగుతాం, సెటప్స్ చిన్నగా ఉంటాయి. దట్స్ వై దెర్ ఇస్ అ మిస్కన్సెప్షన్ దట్ థ్రిల్లర్స్ అంటే యంగ్ స్టార్స్ కొద్దిగా అప్కమింగ్ యాక్టర్స్ చేసుకొని ప్రూవ్ చేసుకునే జానరా అని ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, లిమిటెడ్ క్రౌడ్ చూస్తారు దాన్ని అన్న మిస్కన్సెప్షన్ అదంతా తుడిచేశారు దీంతో. బికాస్ హీ కేమ్ ఇన్ అండ్ డిడ్ ఇట్. బికాస్ నేను ఇప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక నేషనల్ లెవెల్ క్రైమ్ రాసి నేను ఐ షాట్ ఇన్ వైజాగ్, ఐ షాట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, ఐ షాట్ ఇన్ రాజస్థాన్, ఐ షాట్ ఇన్ కశ్మీర్. All this was possible to show that scale in the investigation was possible only because somebody as big as Nani came in and believed the subject. No. Yes. Yeah. Like asli ee subject possibility undedi kaduga. Same word I heard from Ram Jagdish. Okay. Then he came in for the interview here. Nice. Tanu kuda ade annadu sir ee script నాన్నగారు కాకపోతే ఎవ్వరూ ఒప్పుకోరు సార్ అని చెప్పి. But as far as the budget of the film is concerned, you were given complete liberty or there was a proper planning in Kachpat? Nothing as such. Nothing. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయినాక జనరల్లీ వాల్ పోస్టర్లో ఏం జరుగుతుందంటే డైలాగ్ వర్షన్ లాక్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ తో లైన్ ప్రొడ్యూసర్స్ తో ప్రశాంతి గారితో ఒక మీటింగ్ ఉంటుంది సార్. దాంట్లో సబ్జెక్ట్ ఏం కావాలి అనేది మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత దేర్ ఇస్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆఫ్టర్ దట్ యూ గో టు ద సెట్, వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ విల్ బి దేర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతేనా? అంతే. నంబర్ ఆఫ్ డేస్ మీద కూడా ప్రెషర్ ఉండదు మాకు. సినిమాకి అవసరం అయితే అబ్సల్యూట్లీ వీ షుడ్ డూ ఇట్. దట్స్ ఇట్. సో దెర్ ఇస్ నో అదర్ hindrance from the production side to fight for anything that we need. It doesn't work like that in wall poster. Okay. They have the bound script with them. There are professionals who are meticulously planning what is needed for the scene. It will be there. Okay. Anta professional space adi. So asal budgets discussion ఏ జరగల ఇంతవరకు. చాలా ఫన్. బట్ ఆల్సో నాకు ఒక తెలియని కంఫర్ట్ ఉంది వాల్ పోస్టర్ లో, బికాస్ దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ విత్ వాల్ పోస్టర్స్. దే ఆల్ నో దట్ ఐ షూట్ ఫాస్ట్. అంటే నేను ఎడిట్ షూట్ చేస్తానని ప్రొడక్షన్ టీమ్ మొత్తానికి తెలుసు. అంటే నాకు ఇప్పుడు బేసికలీ ఇప్పుడు హిట్ 3 ఈజ్ 2 hours 35 minutes ఫిల్మ్. నా దగ్గర సినిమా మొత్తం డబ్ కట్ కూడా నా దగ్గర 2 hours 55 minutes కంటే లేదు. అంటే నాకు ఎగ్జాక్ట్లీ ఒక 20 minutes ఎక్స్ట్రా ఫుటేజ్ ఉంది నా దగ్గర. అంతే. దానికంటే ఎక్కువ షూట్ కూడా చేయలేను, నేను చేయను కూడా. బికాస్ ఐ షూట్ ఫర్ ఎడిట్. అంటే నాకు ఇప్పుడు ఎడిట్ లో నేను షార్ట్ డివిజన్ రాసుకున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ ఈ డైలాగ్ ఈ షార్ట్ లో పడుతుంది తెలిసినప్పుడు నెక్స్ట్ యాంగిల్లో నెక్స్ట్ షార్ట్ లో తీసేటప్పుడు దానికి ముందు ఒక డైలాగ్ తర్వాత డైలాగ్ అడుగుతా కానీ ఆ సీన్ లో వేరే ఉండవు. టు ద ఎడిట్ ఐఎమ్ ఓన్లీ సెండింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద షార్ట్ డివిజన్. సో నాకు ప్రతి యాంగిల్లోనూ ప్రతి డైలాగు ప్రతి మ్యాగ్నిఫికేషన్ లో తీయాలని అసలు నమ్మే మేకరే కాదు. బికాస్ ఐ బిలీవ్ యాక్టర్స్ విల్ గెట్ డ్రైన్డ్ అవుట్. ఒకటే డైలాగ్ ని ఒకటే మళ్ళీ వేరే వేరే యాంగిల్స్ లో వేరే వేరే మ్యాగ్నిఫికేషన్ లో ఫుల్ సీన్ తీయాలంటే దే గెట్ డ్రైన్డ్ అవుట్ అండ్ ద పర్ఫార్మెన్స్ గోస్ అవుట్ ఫర్ అ టాస్ అని నమ్ముతా. సో ఎగ్జాక్ట్లీ ఫర్ ఎడిట్ షూట్ చేస్తాం నేను. సో దట్ ఇస్ వై ఐ షూట్ ఫాస్ట్. మై షూట్స్ ఆర్ వెరీ వెల్ ప్లాన్డ్. So when I tell that today this much is going to be achieved, that much will be achieved, because everybody knows what we are shooting. Every technician is on one page with respect to what are the shots we need to achieve on that day. ఓకే. అందుకే సాలిడ్ షార్ట్స్ ఉన్నాయి సినిమాలో. ఎక్కడ స్ట్రే షార్ట్స్ గానీ లేకపోతే డబుల్ షార్ట్స్ రిపీటెడ్ ఇన్ ది సెన్స్ రిపీటెడ్ గా లేకుండా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఆ డీప్ ఎమోషన్ స్ట్రాంగ్ షార్ట్స్ కనిపిస్తున్నాయి సినిమాలో. అది అలాగే షూట్ చేయబడిందే. అంతే. అంతేగాని అంటే ఇప్పుడు మీరు ఒక షార్ట్ చూస్తున్నారు కదా, జనరలీ ఇప్పుడు ఆ షార్ట్ లో నాకు అటువైపు డైలాగ్ ఇటువైపు డైలాగ్ ఎక్స్ట్రా తీసుకుంటాను కానీ దానికంటే దాటి ఉండదు ఆ షార్ట్ లో మీకు ఇంకేమి. సో ఓవరాల్ గా నా దగ్గర రా ఫుటేజే 3 గంటల కంటే తక్కువే ఉంది. సినిమా 2 hours 35 minutes అయితే నా దగ్గర ఫుల్ సినిమా ఎడిట్ కంప్లీట్ గా ఫస్ట్ ఎడిట్ ఒకటి లాక్ చేస్తాం డబ్బింగ్ చెప్పడానికి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎడిట్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ విల్ హ్యావ్. దట్ ఈస్ 2 hours 55 minutes ఫర్ మీ. సో నాకు ఎగ్జాక్ట్లీ 20 minutes ఎక్స్ట్రా ఉంది ఫుటేజ్. అంతే నా దగ్గర, దానికంటే లేదు కూడా. షూట్ చేసింది అంతే. Really great. Really great. I think in that way we save a lot of resources and also the energies of the technicians. Energies, money, everything.
అంటే నాని బాగా ఇందాక నేను అడిగిన క్వశ్చన్స్ కి రిలేటెడ్ గా మా నాన్న చెడగొట్టేశారా మీరు, అసలు రక్తం పోసేశారు తీసుకొచ్చి, మా నాన్నలాగే ఉండనిండ్రా అని ఎవరో కొంతమంది కామెంట్లు పెడితే చూసాను నేను. ప్రేమతో పెడతారు కానీ దే ఆర్ ఆల్ లవింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రైట్ నౌ సర్. yes or otherwise the film would have not seen that much bigger success, right? Today only we crossed the 100 crore mark antunaru, which is a great achievement for us. For that is my first 100 crore film, so very special. అది కూడా నాకు నాని బ్రోతో రావడం అనేది ఇట్స్ a huge happiness for me. yes 100 crore club అన్నది ఇవాళ రేపు ఎలాగైపోయిందంటే అదొక పెద్ద ఆకాశ కుసుమం అంటారు చూడు, అంటే ఎవరు వర్కింగ్ ఇన్ అ వెరీ స్మాల్ సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ కదా సార్. అంటే ఎంత సార్, హార్డ్లీ 100 సినిమాలు రిలీజ్ అయితే ఒక 6-7 వర్కౌట్ అవుతున్నాయి. వీఆర్ వర్కింగ్ ఇన్ లెస్ దెన్ 10% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం. సో టు గెట్ అ హిట్, ఇట్స్ అ హ్యూజ్ థింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ రైట్ నౌ. టు మేక్ ద ఆడియన్స్ కమ్ అండ్ సపోర్ట్ ద ఫిల్మ్ అండ్ మేక్ టు గెట్ దెమ్ సాటిస్ఫైడ్ ఇస్ అ హ్యూజ్ టాస్క్ అయిపోయింది ఇప్పుడు. హెర్క్యులియన్ టాస్క్. అబ్సల్యూట్లీ. మీరు ఒక పక్కనేమో ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా కోర్ట్, అది పెద్ద హిట్. టు ది ట్యూన్ ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్, ది రెవెన్యూస్ ఆర్ సమ్వేర్ astronomical. Wall Poster has become one nice organization that picks up good content, no? Yes, great thing. అంటే ఇప్పుడు ఈ కథ, బికాస్ నాని is himself a writer, came from an assistant director, and ఈ కథ విన్న తర్వాత ఇది శైలేష్ ఈ బ్లాక్ కొంచెం మార్చు, లేకపోతే ఈ బ్లాక్ ఇలా ఉంటాయి, and was there any contribution from his side or it is your own single man show? It's from beginning to end నేను నా వర్షన్ మొత్తం కంప్లీట్ గా రాసి నాని బ్రో దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ దెర్ విల్ బి సమ్ అమౌంట్ ఆఫ్ నాకు ఈ ఎపిసోడ్ ఇంకేమైనా చేయొచ్చా అలాంటివే, కానీ విత్ ఆల్ మై స్టార్స్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దెమ్ ఆస్క్ మీ క్వశ్చన్స్, సొల్యూషన్స్ ఐ విల్ గివ్. సో ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు సేస్తో అయినా విశ్వక్తో అయినా వెంకీ సార్తో అయినా నేను ఫాలో అయిన ఒకటే ఫార్ములా, అండ్ ఐఎమ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్, మీకు ఎక్కడైనా స్క్రిప్ట్ లో ఏమైనా అనిపిస్తే ఆస్క్ మీ ద క్వశ్చన్, గివ్ మీ అ డేస్ టైమ్, ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. సో that realignment and readjustment of script happens in all the films, with all the writers, with all the directors, it happens. నా method of working is, if you have anything and if you feel one portion is a problematic portion for you, or if you feel that మీరు connect avani portion ఏమని అనిపిస్తే, tell me exactly what you are feeling, you tell me what is your question about that. If I can convince you with an answer, I will. If I can't convince you, I'll go back, solve that problem and come back to you. That's the writing process I go through. I always take my draft to the production house, I'm a very collaborative filmmaker, sir. I'm not someone who will say నేను రాసిందే ఇది తీస్తేనే అని ఉండదు, నాకు ఉండదు, అలా ఉండదు. You will take all the feedback. Absolutely. నేను అది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేది, అండ్ ఇప్పుడు నాని బ్రోతో జర్నీ అయిన తర్వాత ఇంకా గట్టిగా నేర్చుకుంది ఏంటంటే అందరి మాట వినాలి, బట్ మనకు నచ్చింది చేయాలి at the end of the day. But a modification, that's what sir, if at all ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు జెన్యున్ గానే ఒక గ్రేట్ క్వశ్చన్ అడిగి ఉండొచ్చు, మీరు జెన్యున్ గానే ఒక అద్భుతమైన ఒక క్వశ్చన్ అడిగి ఉండొచ్చు, దట్ మైట్ నాట్ బి దేర్ ఇన్ మై స్క్రిప్ట్, or that might not have been addressed in my script. It's my responsibility to go back and find an answer to it and come back to you. But answer find చేసే జాబ్ నాది. క్వశ్చన్ అడగడం ఎవరికైనా రైట్ ఉంది క్వశ్చన్ అడగడానికి. సో బట్ బిఫోర్ వి మేక్ ద ఫిలిం, ఆ స్క్రిప్ట్ ని బెస్ట్ పాసిబుల్ ఫార్మాట్ లోకి తీసుకురావడం అనేది నా జాబ్. సో ఎనీబడి కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్. దట్స్ హౌ మై ఆఫీస్ వర్క్స్. Even the clap AD also has a right to come in with the script and say, sir, నాకు ఈ సీన్ వర్కౌట్ లేదు సార్, నాకు ప్రాబ్లం ఉంది స్క్రీన్ లో అంటే, I will take that feedback also very seriously and I will go religiously work on it and see if it is really a valid feedback. If I feel there is validity in it, ఖచ్చితంగా దాన్ని ఫిక్స్ చేస్తాను. That is the kind of writer I am. Yeah. Okay. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.